హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న మంచి నీతి ఉన్న కథ వినబోతున్నాం. కథ పేరు పంది భయం పందిది. అయితే కథ మొదలు పెట్టేద్దాం. ఒకరోజు ఒక గొర్రెలోడికి ఒక పంది దొరికింది. అతడు ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. పందికి చాలా భయం వేసింది. అది కేకలు వేస్తూ అటూ ఇటూ పరుగెత్తింది. ఎలాగో కష్టపడి గొర్రెలోడు పందిని పట్టుకున్నాడు. ఆ పందిని భుజం మీద వేసుకుని నడవడం మొదలెట్టాడు. కాని పంది ఇంకా గోల చేస్తూనే ఉంది. భుజం మీద నుంచి దిగిపోవాలని ప్రయత్నిస్తూ మెలికలు తిరుగుతూ చాలా అల్లరి చేసింది. ఇది చూసిన గొర్రెలు నవ్వడం మొదలెట్టాయి. ఒక గొర్రె పందితో ఇలా అంది, "ఎందుకు అంత గోల పెడుతున్నావు? మమ్మల్ని కూడా ఇలా మోస్తాడు, కాని మేమెప్పుడూ ఇలా కేకలు వేయము." అప్పుడు పంది ఇలా చెప్పింది, "మీరు అదృష్టవంతులు. గొర్రెలోడు మీను బాగా చూసుకుంటాడు. మీకు భయం అవసరం లేదు. కాని నన్నేం చేస్తాడో నాకు తెలియదు. నన్ను అమ్మేస్తాడో లేక వండేస్తాడో, అందుకే నాకు భయం వేస్తోంది." ఇది విన్న గొర్రెలు నిశ్శబ్దంగా మారాయి. మోరల్: పిల్లలు, మనకు ప్రమాదం లేకపోతే ధైర్యంగా ఉండటం చాలా సులువు. కాని ఇబ్బంది వచ్చినప్పుడు భయం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లను చూసి నవ్వకండి, వాళ్లను అర్థం చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకిష్టమైన కథ ఏదో కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం పిల్లలు. బై బై.